జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ప్రజలంతా బ్రహ్మరథం జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడతారు. ఇంకొక విషయము, రాజ్యసభలో టీడీపీ పుట్టినాల నుంచి ఒక్క సీటు కూడా లేకుండా పరిస్థితి లేదు. ఈ రోజు జగన్ సీట్ వచ్చి క్లీన్ సీట్ చేసేసినాడు. కాంగ్రెస్ కు ఒక సీటు ఆంధ్రాలో లేదు, తర్వాత బీజేపీకి ఒక సీటు ఆంధ్రాలో లేదు, జనసేనకు అంటే ఒక సీటు కూడా లేదు. ఈ అన్ని పార్టీలను కలుపుకొని ఇడు తోక పార్టీలను కలుపుకొని చంద్రబాబు నాయుడు నడుస్తాడు. కుర్చీ మడత పెడతా అంటాడు. మడత పెట్టుకొని కుర్చీ ఎత్తుకొని ఇంటికి పోవాల్సిందే. ఈ తప్ప ఏమి చేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ ఇంకా 3 టర్ములు 4 టర్ములు ముఖ్యమంత్రిగా ఉంటారు. టీడీపీకి ఎమ్మెల్యే సీట్లు లేవు. పోయినసారి 23 వచ్చినాయి. 23 సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలను కొన్నాడు. ఆ 23 దేవుడు ఇచ్చినాడు. తర్వాత ఒకటంటే ఒకటి రాజ్యసభ లేదు, 0 చుట్టుకొని పోయినాడు. ఇంకా రేపు కూడా అంతే, ఇంకా 0 చుట్టుకొని పోతాడు. 75 175కు 175 175 వైనాట్ కూర్చి మడత పెట్టి సంఖలో పెట్టుకొని ఇంటికి పోవాల్సిందే. ఈ దఫా ఒక్క సీట్ ఉండదు. షర్మిల అంటే మన 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 స్టేట్ కాదు ఆమెది. ఆమెది తెలంగాణ. ఆమె అక్కడ బిడ్డ, ఆడబిడ్డ, ఇక్కడ బిడ్డ కాదు. ఆమె ఆడబిడ్డ. ఇప్పుడు ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా, బిడ్డలు ఇక్కడే కన్నా, నా కొడుకుని ఇక్కడే, నా కూతుర్ని ఇక్కడే కన్నా. నా ఇదే ఈ మట్టి తెలంగాణ, ఈ మట్టిలోనే కలిసిపోతా అనింది. తర్వాత మాట పేటు ఫిరాయించింది. పవన్ కళ్యాణ్ అట్ట ప్యాకేజ్ తీసుకున్నాడో, సోనియా గాంధీతో రాహుల్తో ప్యాకేజ్ తీసుకొని ఆమె ఏదో లబ్ధి పొందేదానికి వచ్చింది కానీ వేరేదేమి లేదు. ఆమెకు అసలు ఓటు లేదు. నోటాకు పడే ఓటు కూడా ఆమెకు పడదు. నోటాకు పడే ఓటు జనసేనకు పడదు. పోటీ చేయలేదు ఆమె. లాస్ట్ వరకు చెప్తాది, పిచ్చిలో నిలబడదామా. అక్కడ ఎంతో మాత్రం నిలబడిందో ఈడ అంత మాత్రమే నిలబడుతుంది. లాస్ట్ వరకు ఉండదు. ఫైనల్ గా జగన్ వై నాట్ 175 లోకేష్ రెడ్ బుక్ మర్తెట్టి వాళ్ళ ఆయన చేతికి ఇచ్చాడు. వాళ్ళ ఆయన ఏం చేసుకుంటాడో మంచం, వాళ్ళ ఆయన మడత మంచం తెచ్చుకుంటాడు. కుర్చీ మర్తేసి మడత మంచం, వాడు మడత మంచం మీద పండుకుంటాడు. ఈ బుక్ చూసుకుంటాడు. ఈ లోకేష్ తీసుకుని ఆ బుక్ ఆయన చేతికి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు చేతులు ఇచ్చే ఇంకా చంద్రబాబు నాయుడికి ఏం పని లేదు కదా. మనవాడు దివాన్ ఆడించుకొని ఈ బుక్ చూసుకుంటాడు. మీ నాయన ఈ పని చేశారా, ఈ గనికారం చేశాడు, ఈ కథ అని చెప్పుకుంటా మనవనికి. అది తప్పితే ఏమి లేదు. ఈడ ఆంధ్రలో ఏపీలో జగన్ తర్వాత ఎవడే గాని లేడు. ఊరగా వస్తారు పోతా అంటారు. వీళ్ళంతా హైదరాబాద్ లో కాపురం. ఒక్కడు కూడా ఈ ఆంధ్రాలో ఏపీలో బతికేవాడు లేడు, సంసారం చేసేవాడు లేడు, ఈడ తినేవాడు పడుకునేవాడు లేడు. వీళ్ళంతా హైదరాబాద్కి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు. ఈ ఎలక్షన్ ఈ తిన్నాలు చూసుకుంటారు, వాళ్ళ పోతారు అంతే. ఇల్లు ఏం గెలిచేది లేదు, ఈడ అభివృద్ధి చేసేది లేదు. ఫస్ట్ అభివృద్ధి అందే ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకోవాలా, తర్వాత బయట బజారు చూసుకోవాలా. జగనన్న చేసే పని అది. ఫస్ట్ ఇల్లు, ఆరోగ్యం, యువతకు ఉద్యోగాలు, యువతకు ఇది సచివాలయ ఉద్యోగాలు, ఇంకోటి కానీ అన్ని యువతకు ఉద్యోగాలు చేసినాడు. ఇల్లు చక్కదిద్దుతాడు. తర్వాత రోడ్డు కానీ బజారు కానీ చూస్తాడు. అది 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది కరోనా వచ్చి. ఆ కరోనా టైంలో లబ్ధి చేసేది పోయి నష్టం పోయింది. గవర్నమెంట్ నష్టంలోకి పోయింది. 2 సంవత్సరాలు ప్రజలకు మందులు, మాపులు, శానిటైజర్లు, ఇవన్నీ పారిశుద్ధ కార్యక్రమాలు ఇవన్నీ చేసి ఇబ్బంది పడినాడు. అయినా కూడా నెట్టుకొని వచ్చాడు. ఇబ్బందులు ఇట్లాంటి ఇబ్బంది చంద్రబాబుకే కలిగింటే 40 ఏళ్ళు మనం పూడ్చిందోడు, తొక్కి నార తీసిండు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్కి అంతకంటే ఎక్కడన్నా మనం బాత్రూమ్ పోయినప్పుడు కూడా వాని గురించి ఆలోచించు. పవన్ కళ్యాణ్ వేస్ట్. ఆ టైం కూడా వానికి ఇవ్వకూడదు.
నీ బ్రతికంతా విమర్శలు చేస్తున్నారన్నా. అదే అది విషయం అది వేస్ట్ వాడు ఏంది కుక్క మరుగుతా వస్తుంది నిద్రపోనే సవాల్ చేస్తున్నాడన్నా. వాడి వల్ల కాదు కానీ వాడి గురించి మాట్లాడుకోవసరలే. కుక్క మరుగుతా వస్తుంది. ఒక బిస్కెట్ వేస్తే అదంటే తోక ఎట్ట ఏమంటది చూసావా? తోక ఎట్ట అంటే అది కుక్క. ఒక బిస్కెట్ వేస్తా కుక్క మరుగుతుంది. ఒక బిస్కెట్ వేస్తానే తోక అని అంట. అంతే ఇది కనుక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం వేస్ట్.